హలో అండి. ఈ వీడియోలో నేను మైలేజ్ యావరేజ్ చూపించే నెంబర్‌ని ఎట్లా రీసెట్ చేయాలో చూపిస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఒక నెంబర్ చూపిస్తుంది. అదే నెంబర్ కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ ఇది ఎప్పుడు నెంబర్ నమ్ముకోవద్దు. ఎందుకంటే అప్పుడప్పుడు చాలా ప్లెయిన్‌గా ఎంప్టీ రోడ్‌లో ఎలాంటి ట్రాఫిక్ లేని రోడ్‌లో కూడా మనకి 8, 9 అని చూపిస్తుంది. అప్పుడప్పుడు అది స్టక్ అయిపోతుంది. కానీ దాన్ని మనం రీసెట్ చేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ ద రోడ్ యూ విల్ గెట్ ద మైలేజ్ కదా! సో రీసెట్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అండ్ ఇదే నమ్ముకోవద్దు మీరు. అడ్రోనాక్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌లో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో బేసిక్ అయితే ఇప్పుడు ఎలా రీసెట్ చేయాలో చూపిస్తాను. సో మనకి రైట్ సైడ్లో బటన్ ఉంది చూడండి, అప్ డౌన్ బటన్ ఉంటుంది. దాని బ్యాక్ బటన్ అదే యూజ్ చేస్తాం. దాన్ని లాంగ్ ప్రెస్ ఉంచాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి అక్కడ కనిపించే నెంబర్ అనేది రీసెట్ అయిపోతుంది. సో 2 డాట్స్ వచ్చాయి. ఆ రీసెట్ అయిపోయాక కొంతసేపటికి మనం ఒక 2-3 మినిట్స్కి మళ్ళీ ఎగ్జాక్ట్ మైలేజ్ అనేది ఎంత ఆ రోడ్ మీద ఎంత మైలేజ్ వెళ్తుంది, ఎంత ఇవ్వగలుగుతుంది ఆ రోడ్ మీద అని చెప్పేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇప్పుడు చూసుకుంటే నాకు 14.6 చూపిస్తుంది. అంటే ముందు 9.6 ఉండేది, ఇప్పుడు మాత్రం 14.6 చూపిస్తుంది. జస్ట్ నేను రీసెట్ చేసినందుకు. అండ్ పైన రేంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే మైలేజ్ పెరుగుతుంది కదా, ఆ రేంజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు ఇప్పుడు జస్ట్ నడుపుతున్నాను కదా, నేను క్రూజ్లో పెట్టి వదిలేస్తాను. ఇప్పుడు 95 స్పీడ్లో వెళ్తున్నాను, కానీ నేను ఇప్పుడు క్రూజ్లో పెట్టేస్తాను. క్రూజ్ ఆన్ చేసి 80 స్పీడ్లో పోతాను నేను. చూడండి, ఇప్పుడు నేను 80లో పెట్టుకున్నాను స్పీడ్. క్రూజ్ ఆన్ యాక్టివ్ అయిపోయింది. సో ఇప్పుడు 82, 81లోనే ఉంటుంది మొత్తం. అలానే వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఓవరాల్ మీరు ఉన్నా కాబట్టి క్రూజ్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, నాకు 21 అయింది కొంచెంసేపు నడుపుతూ ఉంటే. సో పైన చూస్తే మీరు ఫస్ట్ 189, 190 ఎంతో ఉండేది రేంజ్, ఇప్పుడు 205 అయిపోయింది. చూసారా, 205 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే మనం ఎంత కాన్స్టెంట్గా వెళ్తూ ఉంటే ప్లెయిన్ రోడ్లో అంత మైలేజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఆటోమేటిక్ కార్. ఇది నాది వచ్చేసి మోడల్ రెవెక్స్ ఏ. అండ్ AX5 రెవెక్స్ ఏ వాటికి ఇట్లా ఈజీగా చేంజ్ అని ఉంటుంది. కొంచెం పైకి చూస్తే ఇప్పుడు చూడండి 24.8, అంటే దాదాపు 25 ఇస్తుంది పర్ కిలోమీటర్ హైవే మీద. అండ్ రేంజ్ పైన చూస్తే రేంజ్ 232 వచ్చింది. సో ఆ రకంగా మనం మైలేజ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. సో కంగారు పడకండి. ప్లెయిన్ రోడ్లు ఉన్నంతసేపు మనకి మైలేజ్ మంచిగానే వస్తుంది. అన్లెస్ అంటే యువర్ ఇన్ సిటీ బంపర్ టు బంపర్లో ఉన్నప్పుడు మనకి 8-9 రావడం చాలా సహజం. సో ఎప్పుడైనా సరే ఈ డిస్ప్లే మీద ఉన్న మైలేజ్తోని ఫిక్స్ అవ్వకండి ఎంత ఇస్తుందని చెప్పేసి. అది జస్ట్ ఆ రోడ్ మీద ఎంత ఇవ్వగలుగుతుంది, అంత ప్లెయిన్ రోడ్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది, సిటీలో ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది అని చూపెట్టడానికి ఆ డిస్ప్లే మనకి వర్కౌట్ అవుతుంది. లేదంటే బేసిక్గా మనకి M4U యాప్ కానీ లేకపోతే అడ్రోనాక్స్ యాప్లో కానీ ఎంత రియల్ మైలేజ్ అనేది దాంట్లో చూసుకోవచ్చు మనము. నేను మళ్ళీ కావాలని క్రూజ్ డియాక్టివేట్ చేసి కొంచెం రేజ్ చేశాను, మళ్ళీ కొంచెం తగ్గించాను. అట్లా కావాలని కాన్స్టెంట్గా ఉండొద్దు అని చెప్పి చూద్దామని, టెస్ట్ చేద్దామని. సో అట్లా చేసిన వెంటనే నాకు 21.9 వచ్చింది. అంటే 24 నుంచి 21.9 వచ్చింది. సో మనం ఎట్లా డ్రైవింగ్ చేస్తున్నామో, ఎంత కాన్స్టెంట్గా చేస్తున్నామో దాన్ని బట్టి మన మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. సో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ హూ హ్యాస్ 3XO. ఇంకా కాల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలాంటివి కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ.